ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత. మనము నిన్న అధ్యాయం ఏమిటంటే చెప్పుకున్నటువంటి అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము విని ఉన్నాము. ఈ దినమున ఆదికాండము 38వ అధ్యాయము చూసుకుందాము. అంటే ఈ 38వ అధ్యాయంలో ఆ కాలమందు యూదా గారు ఉన్నారు కదండి, యాకోబు గారి కుమారులలో ఒక కుమారుడైనటువంటి యూదా గారు ఇంకా తన సహోదరులందరినీ విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళిపోయాను. అక్కడ షూయ అనేటటువంటి ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయానండి. అప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు 3 కుమారులు పుడతారు. ఒకరు పేరేమో ఏరు, రెండవ పేరేమో ఓనాను, మూడవ కుమారుడి పేరేమో షేలా. అయితే ఇక్కడ ఈ 3 యూదా గారికి కలిగినటువంటి సంతానం అన్నమాట. అయితే మొదటి కుమారుడైనటువంటి ఏరు అనేటటువంటి భార్య తామారు అన్నమాట. తామారు అంటే తామారు అనగా అర్థం ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే ఈత చెట్టు అని మనము చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏరు అనేటటువంటి వ్యక్తి యెహోవా దృష్టికి చెడ్డవాడు కాబట్టి యెహోవా ఏం చేస్తారంటే ఏరు అనేటటువంటి వ్యక్తిని తామారు భర్తని చంపేసేస్తారు, యూదా గారి పెద్ద కుమారుడిని. అప్పుడు రెండవ కుమారుడైనటువంటి ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించమని చెప్తే అతనేంటి తన అన్నకు సంతానం కలగకూడదని చెప్పి తన యొక్క ఏం చేస్తారు, రేతస్సును నేలను విడిచేస్తారన్నమాట. అలా చేయటం కూడా యెహోవా దృష్టికి చెడుగా ఉండటం వలన యెహోవా ఏం చేస్తారు, రెండవ కుమారుడైనటువంటి ఓనాను కూడా చంపివేస్తారు. అప్పుడు యూదా గారు ఏమనుకుంటారంటే షేలా అంటే 3వ కుమారుడు కదా, 3వ కుమారుడు చిన్నవాడే కాబట్టి పెద్దవాడు అయ్యేంతవరకు నువ్వు వెళ్ళి మీ తండ్రి ఇంటి దగ్గర ఉండమని చెప్పి కోడలైనటువంటి తామారు గారిని వెళ్ళమని చెప్తారు. ఆమె విధవరాలుగా ఉండి తన కోడలు తన తండ్రి దగ్గరికి వెళుతుందండి. తర్వాత చాలా దినములు అయిన తర్వాత యూదా గారి భార్య కూడా చనిపోతారనమాట. యూదా గారి భార్య చనిపోతే ఆ బాధని కొంచెం నివారించుకోవటం కోసము తన స్నేహితుడి దగ్గరికి వెళతాడు. ఎవరు, అదిల్లామీయుడైన హీరా అన్నటువంటి తన స్నేహితునితో తిమ్నాతునకు వెళతాడన్నమాట, తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి వద్దకు. అలా వెళితం ఎవరు చూస్తారు, ఎవరికి వినపడింది ఈ వార్త అంటే తామారు గారికి వినపడింది. తామారు అంటే ఎవరు, యూదా గారి కోడలన్నమాట. అప్పుడు తమ మామ గొర్రెలు బొచ్చు కత్తిరించి వారి దగ్గరకు వస్తున్నాడని చెప్పి తామారు తెలుసుకుని అప్పుడు ఇంకా షేలా పెద్దవాడు అవ్వలేదు, నాకు ఇవ్వలేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని ఆయన వెళ్ళేటటువంటి దారిలో ఏనాయిము ద్వారము దగ్గర కూర్చుని ఉండిద్ది అనమాట తామారు గారు. ఇక అప్పుడు యూదా గారు ఆమెను చూసి తన ముఖము కప్పుకున్నందున ఆమె వేసి అనుకుని ఆమె దగ్గరకు వెళతాడండి. అది కోడలని తెలియక. అప్పుడు నీతో పోతాను అని చెప్పినప్పుడు ఆమె అనిద్ది, నాతో వస్తే నాకేమి ఇస్తావు, నువ్వు నాతో వస్తే నాకేమి ఇస్తావు అని అడిగితే అందుకు అతడు నేను మందలో నుండి ఒక మేకపిల్లను పంపుతాను అని చెప్తారు. అప్పుడు అది పంపే వరకు నేను ఏమైనా నా దగ్గర ఉంచుకోవటానికి ఏమైనా కావాలి అని ఆమె అడిగిద్ది. అప్పుడు యూదా గారు ఏమిస్తారంటే ఏం కావాలి చెప్పు అన్నప్పుడు నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్ర నాకు ఇవ్వమని అడిగిద్దండి తామారు గారు. అలా అడిగితే అప్పుడు యూదా గారితో వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయ్యిద్ది. ఇంకా అప్పుడు ఆమె లేచి గబగబా ముసుగు తీసేసి తన వైధవ్య వస్త్రంలో వేసుకొని ఇక కనపడదు ఇక అప్పటి నుంచి యూదా గారికి. తర్వాత ఏమో ఇక యూదా గారు ఆ స్త్రీ వద్ద నుండి మనం కుదువుగా పెట్టినటువంటివి తీసుకురమ్మని చెప్పి తన స్నేహితులైనటువంటి అదుల్లామీయుని పంపిస్తాడనమాట, మేకపిల్లని ఇచ్చేసి మనకి తీసుకురమ్మని. కానీ అతను వెళతాడు కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. ఇక అక్కడ వెళ్ళే వాళ్ళని కూడా అడిగితే ఇక్కడ వేశ్యలు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ వేశ్యలు అనేవాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తారు. ఇక ఆ మాట వచ్చి తన స్నేహితుడైనటువంటి యూదా గారికి చెప్తారు. సరేలే మనల్ని అపహాస్యం చేస్తున్నారేమోలే, ఆమెనే ఉంచుకొని వాటిని అని చెప్పి ఆయన వచ్చేసేస్తారనమాట. సరేలే ఇక తర్వాత 3 నెలల తర్వాత ఆ కోడలైనటువంటి తామారు
గర్భవతి అయ్యిద్దండి. అప్పుడు గర్భవతి అయితే ఇంకా వాళ్ళందరూ వచ్చి నీ కోడలు జారత్వం చేసింది, గర్భవతి అయ్యింది, రండి అని చెప్పగానే యోధా గారి కోపం వచ్చేసి ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేయాలని చెప్తారు. ఇంకా అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె దగ్గర ఉన్న ఆ వస్తువులను పంపి నేను ఇదిగో ఈ వస్తువులు ఎవరివో గుర్తుపట్టండి, ఆయనతోనే నేను గర్భవతిని అయ్యానని చెప్పిద్దనమాట. ఇంకా యోధ వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలా ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి నేను ఎప్పుడు ఆమెను కోడలేదు అని అనుకుంటారు. అప్పుడు ఇక ఆమె ప్రసవ కాలమందు ఆమె గర్భంలో కవల పిల్లలు ఉంటారండి. ఇక ప్రసవించున్నప్పుడు తన చెయ్యి బయటికి చాచాను కాబట్టి మంత్రసాని ఒక ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతని మొదట బయటకు వచ్చానని చెప్పి అతని చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను. అప్పుడు ఇక నువ్వు ఎలా ఈ భేదం వచ్చిందని చెప్పి ఇద్దరికి తేడా తెలియటం కోసము అందుచేత అతనికి ముందు వచ్చిన ఆయనకేమో పెరెసు అని పేరు పెట్టిద్ది. పెరెసు అనగానేమో భేదము లేక వేరుపరచుట అని అర్థము. రెండవ కుమారుడికి పేరేమో జరహు అని పేరు పెట్టిద్ది అనమాట. అప్పుడు జరహు అనగా ఏంటంటే అరుణోదయము లేదా చిగురు అని అర్థము. కాబట్టి ఈ 38వ అధ్యాయంలో తమ మామను మోసం చేసి తామారు గారు గర్భఫలము పొందినట్లు, గర్భవతి అయిన గర్భవతిగా ఉన్నప్పుడు ఇద్దరు కవలలు పుట్టినట్లు మనము నేర్చుకొని ఉన్నాము. అయితే ఈ యోధా గారు తెలియక తప్పు చేశారు. కాబట్టి మనము కూడా తెలియని తప్పులు ఎన్ని చేసినప్పటికీ మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టి మనము కూడా అయ్యా మేము తెలిసి తెలియని తప్పులు ఎన్నో చేసామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని మనం ఆయన పాదముల చెంత గోజాడుకున్న వారమైతే మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు కనుక మనము కూడా ఆయన పాదముల చెంతకు వెళ్ళి అయ్యా ఆ పాపములు క్షమించమని మనము గోజాడుకున్నట్లయితే దేవుడు మన మనవి ఆలకించి మన పాపములకు ప్రాయచిత్తము కలుగ చేయను. కాబట్టి ఈ 38వ అధ్యాయం ద్వారా మనలందరినీ దేవుడు బలపరిచి నడిపించును గాక. ఆమేన్.